మెల్లిగా వచ్చేస్తారు సినిమాలోకి. మా అందరి కథలు అర్థమైన తర్వాత ఒక పేస్ సెట్ అవుతుంది సినిమాకి. మీరు డెఫినెట్లీ గర్వపడే సినిమా అవుతుంది. సినిమా రీకాల్ వాల్యూ ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. March 8th గామి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేషన్న. మళ్ళీ వన్స్ మోర్, నేను ఎవ్వరికి ఫోన్ చేయలే, డైరెక్ట్ నీకే చేసిన. నాకెందుకో లైక్ మనం అంటే నేను ఒక సైక్లో హీరోయిన్ ఉండే, అండ్ ఆ సైక్ నాకంటే ముందు ఈయనలోనే చూసినుండే. లైక్ హౌ వి రైట్, హౌ వి ట్రై టు ఫకింగ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ లైక్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్ అనిపిస్తుంది. సో డెఫినెట్లీ యూ ఇన్స్పైర్డ్ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. నేను అందుకే ఈరోజు ఎవరిని పిలవాలి అనిపిస్తే ఐ థాట్ లైక్ శేష్ని పిలవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. లవ్ యూ మీ అందరికీ. March 8th కలుద్దాం, సినిమా చూద్దాం. నేను బేసిక్ ఈరోజు మధ్యాహ్నం సినిమా చూసినా సగం మాట్లాడదామన్న విషయాలు మర్చిపోయినా. బట్ డెఫినెట్లీ లాస్ట్లో ఇది బరువెక్కిపోయి, థ్యాంక్స్ రా, కాలు మీద పడలే. అరే వాడు నార్మల్గానే వచ్చిండు రా, తోసేకండి. ఇస్తా పోయేటప్పుడు ఇస్తారా? సో అది March 8th థియేటర్కి వచ్చేయండి. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. ఈ గామిని ఒక గొప్ప గమ్యానికి చేరుస్తారని మేము, మా టీం, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందిని గురించి ఒకటి మాట్లాడాలి. చాందిని చౌదరి అందరం మొగలమే టీంలో. షీ వాజ్ ద ఓన్లీ గర్ల్. లిటరలీ హెల్ప్కి కానీ, సాయం అడగడానికి కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఏ అమ్మాయి లేకుండే. చాలా కరేజ్ అండ్ చాలా స్టబర్నెస్ ఉండాలి దానికోసం. చాందిని, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేట్ కో-స్టార్ ఫర్ మీ. మార్నింగ్ నుండి సాయంత్రం దాకా మేము నీళ్ళు తాగి నచ్చింది తిని తిరుగుతుండే. ఆ అమ్మాయికి అంతమంది బాయ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ హిమాలయస్కి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి పొద్దున్న నుండి నీళ్ళు తాగేది కాదు. నీళ్ళు తాగితే వాష్రూమ్ యూజ్ చేయాల్సి వచ్చేది. వాష్రూమ్ యూజ్ చేయడానికి అక్కడ వీల్లేదు కాబట్టి నైట్ 8ంటికి ఇంటికి వెళ్ళేటోళ్ళం, పొద్దున్న 7ంటికి ఇంట్లో నుండి బయలుదేరితే. అప్పటి వరకు చాలాసార్లు నీళ్ళు తాగేది కాదు. చాలాసార్లు షీ యూస్ టు హోల్డ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ టు వాష్రూమ్ ఈవినింగ్ వరకు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మేబీ దిస్ మహాశివరాత్రి ఈజ్ ఆల్సో ఏ ఉమెన్స్ డే. సో మా టీం అందరి తరఫున our great respect towards our women in our film. And రండి థియేటర్ రండి, చూద్దాం. ప్రతిసారి చేసినట్టు ఈసారి కూడా కొత్తగా ఏదో ట్రై చేసిన. 6 కొడితే చాలా మందికి బ్యాటింగ్ ఛాన్స్ వస్తుంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు, ఇందాను నా దగ్గర రావట్లేరండి మీరు. అంటే మీకు నా కళ్ళల్లో చూసి చెప్పండి మీకు అసలు కాదు, ఎంత క్యారెక్టర్లో లీనమైతే మాత్రం. హ్యూమన్ టచ్ అంటే ద బిగ్గెస్ట్ ఫియర్ అని, హ్యూమన్ టచ్ అంటే ద బిగ్గెస్ట్ విష్ అని చెప్పి దాన్ని ఇలా తెచ్చుకుంటారా కళ్ళల్లోకి? టచ్ లేకుండా ఏం చేయొచ్చు అని ఈరోజు తెచ్చుకున్నాను అందుకే. అది బట్ థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. నా ప్రతి సినిమాకి వచ్చి ఆదరిస్తుంటారు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, మీరు ఒకరోజు నాకు మెసేజ్ కొట్టిరు, యు ఆర్ నో లెస్ దెన్ రోషన్ ఫర్ మీ అని. నాకు ఆ రోజు ఐ లిటరల్లీ మూవ్డ్ ఎ లాట్. బట్ నేను కూడా చెప్తున్నా, మీరు కూడా నాకు మా అమ్మ కంటే ఏం తక్కువ కాదు. ఐ రియలీ లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ప్రతిసారి మీరు ఒక పెద్ద హీరో, చిన్న హీరో, వీడు వాడు అని ఏముండదు. నేను బిగినింగ్ నుండి మీరు నన్ను గొప్పగానే చూసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రేపు మాత్రం నాకు కానీ శేష్కి కానీ కళ్ళకలకలు వస్తే, ఇప్పుడే కొడుకులాంటి అన్నారు, తల్లిలాగా మాత్రం తీసుకెళ్ళారు. రండి ఇచ్చేస్తే.